మనిషి రక్తం తాగేస్తున్న మహిళ వారానికి 36 లీటర్లు కథం. మటన్ బ్లడ్, మటన్ హెడ్ అందరూ తింటారు. ఇంకా విత్ టేస్టీగా కూడా ఉంటాయి. కానీ మనిషి బ్లడ్ ఎవరైనా తాగుతాడా? అలా చేస్తే వాళ్ళను మనుషులు అంటున్నారు, రాక్షసులు అంటారు కదా. మనిషి రక్తం ఎవరు తాగరు. అసలు ఊహించుకుంటుంటే భయంకరంగా ఉంది. కానీ ఓ లేడీ వారానికి 36 లీటర్ల మనిషి రక్తం తాగుతుందట. అసలు ఒక్కో మనిషికి ఉండేది దాదాపు 5 లీటర్ల రక్తం. ఆమె వారానికి అన్ని లీటర్లు తాగేస్తుంటే ఎంతమంది బ్లడ్ను వాడుతుందో. అసలు ఎవరీమే, ఎందుకిలా మనిషి రక్తం తాగేస్తుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె అమెరికాలోని కాలిఫోర్నియా నివాసి. వయస్సు 40 సంవత్సరాలు. ఆమె పేరు మిచెల్. ఆమె టాటూ ఆర్టిస్ట్గా పనిచేస్తుందన్నమాట. చాలా ఏళ్ళుగా రక్తం తాగే అలవాటు ఉంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిచెల్ తనకు మనుషుల రక్తం తాగే అలవాటు ఉందని చెప్పిందనమాట. మనుషుల రక్తం అంటే ఇష్టం కాబట్టి నేను దానిని వినియోగిస్తున్నాను అని చెప్పింది. మిచెల్ జంతువుల రక్తంతో పాటు మానవ రక్తాన్ని కూడా తాగడానికి ఇష్టపడుతుందన్నమాట. కేవలం ఒక వారంలో ఆమె దాదాపు 36 లీటర్ల రక్తం తాగుతుందన్నమాట. మిచెల్కు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె డిప్రెషన్తో బాధపడింది. ఆ సమయంలో మిచెల్ ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆమె తనను తాను గాయపరుచుకుందనమాట. ఒకరోజు ఆమె చెయ్యి కోసుకుంది. చేతికి రక్తం కారుతోంది. అప్పుడు ఆమె ఆ రక్తాన్ని తాగేసిందట. ఆ రుచి తనకు నచ్చిందట. ఆ తర్వాత రక్తం తాగే అలవాటు మొదలైంది. అప్పటి నుంచి ఆమె ఈ పద్ధతిని కొనసాగిస్తోంది. తనను అందరూ రాక్షసి, పిశాచి అని భావిస్తారని ఆమె అంటోంది. మిచెల్ జంతు రక్తం తాగే వ్యక్తి అయినప్పటికీ ఆమె మానవ రక్తాన్ని ఇష్టపడుతుందన్నమాట. మిచెల్ ఓ టీవీ కార్యక్రమంలో కనిపించి తన అభిరుచుల గురించి చెప్పిన తర్వాత అమెరికాలో కొన్ని నియమాలు కఠినతరం చేయబడ్డాయి. ఈ కారణంగా మానవ రక్తాన్ని సులభంగా పొందలేరు. దీన్ని తాగడం మరింత కష్టమని మిచెల్ చెప్పింది. మిచెల్ రక్తం తాగే అలవాటుతో బాగా పేరు పొందిందన్నమాట. మరి ఈ వింత అలవాటు ఉన్నటువంటి ఈ మిచెల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.